వాళ్ళ మాటలు ఎవరు వింటారు? మనకు సొసైటీ ఉంది కాబట్టి దీన్ని మేము హ్యూమన్ రైట్స్ ఉన్నది కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎక్కడ దొరకాలి? వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఎక్కడ ఉండాలి? మీరు ప్రజలకి ఈ హ్యూమన్ రైట్స్ కమిటీ అనేది ప్రజలల్లో ప్రతి గ్రామానికి ఒక 7 చొప్పున మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ 7 సభ్యులు ఏ గ్రామంలో సమస్యలు ఉంటే ఆ గ్రామంలో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితి ఆయా గ్రామాలలో ఆ 7 సభ్యులకు మేము ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళు ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి అది ఆగేటువంటి సమస్యలు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రభుత్వం నడుస్తుంది ప్రస్తుతానికి. ఉమ్మడి జిల్లా అదే అంటే మండలాలుగా మండలం నుంచి మండలానికి 7, 50 మంది ఇప్పటికీ జిల్లా లెవెల్లో 7 అంటే మేము పిలిపిస్తాను. ఒకక్కడ 3 వస్తాను, ఒకడు 2, ఒకడు ఒక్కరే ఉన్నారు, ఒకరు లేరు. కానీ మీలాంటి పత్రికల వాళ్ళు కొంచెం దాన్ని మాకు సహకరించి కనుక ప్రచురించేటువంటి ఇంకా ఎక్కువ మొత్తంలో తొందరగా 100% పబ్లిక్ ఉపయోగపడే విషయాలు కాబట్టి దీన్ని ఖచ్చితంగా 100% ఉంటాయి. ప్రెస్ నోట్ ప్రిపేర్ చేసి పేపర్లో కూడా ఇవ్వండి. ఈ పేపర్లలో పబ్లిష్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సామాన్య పబ్లిక్ పోయి ఒక ఆఫీసర్ దగ్గర పోయి సార్ ఏంటి అని చెప్పి అడిగే పరిస్థితి ఎక్కడ లేదు. కలెక్టర్ గ్రీవెన్స్ రావాలంటేనే వాళ్ళు భయపడకుండా వాళ్ళు బొమ్మంట పోతారు, ఆగమంటారు. అదే ఎందుకంటే అవేర్నెస్ ఉండదు కదా. వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరు కదా, అందుకనే అంటున్నా. ఒకటి అందుకని మేము గ్రామాలు 7 మందిని పెట్టి పెద్ద పడుతున్నాం. కొన్ని ఎడ్యుకేషన్ పద్ధతి పెట్టి రైతులతో కొంత చెప్తున్నాం. మేము ఇప్పుడు ఒక దేశం వచ్చింది. తిరగంగా ఈ రోజు కొన్ని మండలాల్లో కూడా 400 మంది అయినాం. కొంతవరకు సెట్ అయింది. ఇప్పటి వరకు అధికారులు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కూడా స్ట్రాంగ్ గా చేసిరనుకో అధికారులు కూడా చెప్పాలన్నా చేయాలి పని వాళ్ళు సరిగా చూడకుండా కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మెయిన్ థింగ్ సార్ భూములు రైతులకు పోలీసు వాళ్ళు 2 ఉన్నాయి. రెవెన్యూ బాగా ఇష్యూ అయిపోతుంది. పోలీసు వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా రెవెన్యూ వీళ్ళు పోలీసు కుమ్ముకాయ చేస్తారు. నేను ఎక్కువగా దాన్ని అంటే నెల్లూరులో ఒక చిన్న బాణాది ఉంటుంది, గత 40 సంవత్సరాలు పోతుంటుంది. దాని పక్క నుంచి అదే సర్వే నెంబర్లకి కెనాల్ పోతుంది. కెనాల్ పోయిన భూమి కట్టు కాదు, భూమి పోతుంది కదా కెనాల్ పోయినప్పుడు. రికార్డు పరకు కట్టు కాదు. రికార్డు నాకు ఉన్నది కెనాల్తో సంబంధం లేదు అని చెప్పేసి ఆ పాన మొత్తం దున్నుకుంటాడు ఒక రైతు. పాన మొత్తం దున్నుతుంటారు వాళ్ళు. పోతే రైట్స్ లేవు, మీ నోటీస్ పంపించా స్పందించలేదు. ఏమి ఇష్యూ సార్ మీరు చెప్పిన ఇష్యూ లక్ష బాటా ఉంది. పోలీసులు తీసుకొస్తే నా మీద కేసు పడుతుంది. వాళ్ళే ఉన్నాయని ఇస్తారు రికార్డు. అంటున్నా వాళ్ళు ఆడియో దగ్గర పోతే అంటాడు మన దగ్గర లేదు కదా, నోటీస్ స్పందిస్తలేడు. నిజమన్నాడు కదా. వాళ్ళు ఇక కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే అయ్యే పనేనా? కోర్టు వాళ్ళ గాడి వచ్చినాక వీడు ట్రాక్టర్ పోదు, బర్రె పోదు. పోనీకైతే కావాలి కదా. మరి ఎవరు ఇచ్చిండు? మళ్ళీ మేము చెప్పింది వాళ్ళే రిపోర్టు. కలెక్టర్ పెడితే 1 లక్ష వేసి ఉన్నదని ఇస్తాను, లెటర్ ఇస్తాను, అంతా ఉన్నదని మార్కింగ్ చేస్తాను. పోలీసు వాళ్ళు చెప్పినా మీరు ఇంకెవరు చేయాలి? మేము కొట్టుకున్నాక మేము అండర్ డైల్ చేసి వచ్చి మా మీద కేసు పెడతాడు పోలీసు వాళ్ళు. వేరే విలేజర్స్ ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ నంబర్ ఫోన్ చేస్తారు.